వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ప్రతి ఒక్కరికి అంటే ఏదైనా నోటిఫికేషన్ ఉంది అని అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి ఇన్స్టెంట్గా కనిపించేటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉంది అని అంటే బ్యాంక్స్, అది ఐబీపీఎస్ అయినా సరే, ఆర్ఆర్బీ అయినా సరే. అయితే రూరల్ బ్యాంక్స్కి కూడా దానికి తగ్గట్టే వాల్యూ క్రియేషన్ అనేది గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే చిన్న చిన్న మిస్టేక్స్ మనం తెలియకుండానే చేస్తూ ఉంటాము. సరైన గైడెన్స్లో కనుక ఒక స్టూడెంట్ వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇన్ టైంలో జాబ్ క్రాక్ చేసి బయటికి రావచ్చు. ఆ గైడెన్స్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏం అంటే ఆ గైడెన్స్లోనే ఏం తెలుసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి శ్రీధర్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఆర్ఆర్బీస్ అంటే పిల్లలకి ప్రతి ఒక్కరికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ లాంటిది ఏదైనా ఉందంటే బ్యాంక్స్, అందులోనూ ఆర్ఆర్బీస్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేస్తారంటారు? రైట్ అండి. యాక్చువల్గా ఆర్ఆర్బీ ఉద్యోగంలో ఉన్న బ్యూటీ చెప్తాను. ఐబీపీఎస్ క్లర్క్ వచ్చింది అనుకోండి, మనకి ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్. ఆర్ఆర్బీ క్లర్క్ చక్కగా వీలున్నంత వరకు చిన్న చిన్న ఊళ్ళల్లో, పచ్చటి పల్లెటూరులో ఆల్మోస్ట్ అదే శాలరీతో లైఫ్ స్పాన్ పెంచుకుంటూ బతకొచ్చు. నెక్స్ట్ ఐబీపీఎస్ పిఓ అనుకోండి, ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు మీకు ఉద్యోగం వచ్చాక. బట్ ఆర్ఆర్బీ పిఓలో బ్యూటీ ఏంటంటే హోమ్ స్టేట్. మనం ఏ స్టేట్ అయితే అప్లై చేసామో ఆ స్టేట్లోనే ఉద్యోగం. మోర్ ఆర్ లెస్ సేమ్ శాలరీ. అంటే శాలరీ క్రైటీరియానే కానీ జీవితానికి అది ఒక్కటే పరమార్థం కాదండి. డబ్బు ఒకటే పరమార్థం కాదు. మనిషి అన్నాక సాయంత్రానికి అమ్మనో నాన్నో చూడాలనిపిస్తే వెళ్ళటానికి ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, ఎగ్జామినేషన్ పాయింట్కి వద్దాము. ఇంకొక 20-30 డేస్లో ఆర్ఆర్బీ క్లర్క్, పిఓ ప్రిలిమ్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్న మేజర్ ఇదేంటంటే పిల్లోళ్ళు గోల్ లేకుండా, ఎయిమ్ లేకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే అసలు వాడికి ఎన్ని మార్కులకు వస్తే సెలెక్ట్ అవుతారు అది ముందుగా తెలుసుకోవాలి. ఎక్కడ తెలుస్తాయి? అన్ని చోట్ల వెబ్సైట్లన్నింటిలోనూ కొడితే దొరుకుతాయండి, కట్ ఆఫ్ మార్క్స్ అని కొడితే. ఈ కట్ ఆఫ్ మార్కులు ఎలా చూసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఏపీకి అప్లై చేశాడు. కేటగిరీ ఏంటి? ఓసీ అనుకోండి, జనరల్ కేటగిరీ అనుకోండి. ఏపీ జనరల్ కేటగిరీ గడిచిన 5 సంవత్సరాలుగా కట్ ఆఫ్ మార్కులు ఎట్లా ఉన్నాయి చూసుకుంటే ఆల్మోస్ట్ 1, 2, 3 మార్కులు తేడాతో సేమ్ ఉంటాయండి. 50, 54, 55 ఆ రేంజ్లో ఉంటాయి. అదే ఓబీసీ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, 1 మార్క్ తక్కువ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అట్లా తీసుకుంటే 1, 2, 3 మార్కులు డిఫరెన్స్తో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే సమానంగానే ఉంటాయి. ముందు ప్రతిరోజు ఆ మార్కులు మనకు కనబడేటట్టు ఏదో ఒక పుస్తకంలో మనం ఆ మార్కులు రాసుకొని ప్రతిరోజు మాక్ టెస్ట్, ఏదో ఒక సోర్స్లో మాక్ టెస్ట్ ప్రతిరోజు రాయాలండి. ఎందుకనంటే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నాలెడ్జ్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి స్పీడ్ టెస్ట్ అండి. అంటే అర్థమెటిక్ తీసుకున్నాం అనుకోండి, 40 క్వశ్చన్స్ ఉంటాయి క్లర్క్లో కానీ పిఓలో కానీ. 20 minutes టైం అండి. అంటే హార్డ్లీ 30 seconds. అసలు మనం సెకండ్ల గురించి మామూలు ప్రపంచంలో మాట్లాడుకోవటమే మానేసాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాచ్ పెట్టుకునే వాళ్ళు ఉంటే సెకండ్ల ముళ్ళు కూడా తీశారండి. బట్ ఇక్కడ ప్రతి సెకండ్ వాల్యుబుల్ అండి. ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలి. అది కూడా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లోనే రాయాలి. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్, యూజువల్గా పిల్లలు మొబైల్లో రాస్తూ ఉంటారండి. మొబైల్లో రాయటానికి, డెస్క్టాప్లో రాయడానికి డిఫరెన్స్ వస్తుందండి. ఎందుకంటే మొబైల్ టచ్ ఎట్లా కావాలంటే అట్లా మూవ్ అవుద్ది. ఇది అంత కంఫర్టబుల్గా ఉండదు. ఫైనల్ ఎగ్జామ్ రాసేది దాంట్లో డెస్క్టాప్లో కాబట్టి డెస్క్టాప్లోనే ప్రాక్టీస్ చేయాలి. ఏమంటారంటే ఆ రోజు రాస్తాం నేను అంటారు. కుదరదండి, అట్లా కుదరదండి. ప్రాక్టీస్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తానంటే, ఎగ్జామ్ రాసే టైములు కూడా రోజుకు ఒక టైంలో రాయాలండి. ఇది యాక్చువల్గా ఎవరు పట్టించుకోరండి. రోజుకో టైంలో ఎందుకు రాయాలి అంటే, ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్ కానీ పిఓ ప్రిలిమ్స్ డేలో 4 times జరుగుతాయండి. ఫైనల్ ఒరిజినల్ ఎగ్జామ్స్ మార్నింగ్ స్లాట్ ఉంటుంది, 11 o'clock ఒకటి ఉంటుంది, 1:30, 2:30 మధ్యలో ఒకటి ఉంటుంది, 4 o'clock ఒకటి ఉంటుంది. ఒక్కో టైంలో ఒక వాతావరణం ఉంటుందండి. అవునండి, అవును. కంఫర్టబుల్గా రోజు 10 గంటలకల్లా వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం కాదండి, రోజుకో టైంలో రాయాలి. రాసిన తర్వాత ఎంతకీ ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చూసుకుంటారు కానీ పోయిన టైంకి ఎందుకు పోయినాయో చూడరండి. అంటే క్రిటికల్ అనాలిసిస్ చేసుకోవాలి పిల్లలు ఎప్పుడు కూడా. అది 2 రకాలుగా. రాని లెక్క అనాలిసిస్ చేయాలి,
కొన్ని లెక్కలు మోస్ట్ డేంజరస్ ప్రాబ్లమ్స్ ఏంటంటేనండి, డెఫినెట్‌గా వస్తుంది. 30 సెకండ్స్ పట్టాల్సినటువంటి ప్రాబ్లమ్‌కి 2-3 మినిట్స్ పడుతుంది. అంటే ఒకవేళ మనకు ఆ రెగ్యులర్‌గా ఆ చాప్టర్‌లో క్వెషన్ 2-3 మినిట్స్ పడుతుందనుకోండి, ప్రాక్టీస్ చేయాలి ఆ చాప్టర్‌ని బాగా. కానీ కంప్లీట్ ద ప్రాబ్లమ్ ఇన్ 30 సెకండ్స్. ఆ 30లో పూర్తి చేయడం కోసం ప్రాక్టీస్ చేయాలి. అందరూ ఏమంటారంటే చేసేయగలుగుతాం సార్ అంటారు. ఇంపాసిబుల్ అండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీరు అలా చెప్తుంటే ఎంత చేసినా మీరు అలా చెప్తుంటే జీవితకాలం ఓపిక కనిపిస్తుంది నాకు. ఎంత 2 మినిట్స్ 3 మినిట్స్ పడుతుందనంటే అది 30 సెకండ్‌లో క్లియర్ చేయాలంటే ఎంత డీటెయిల్డ్ ప్రాక్టీస్ ఉండాలో. యెస్. ఆ 2 మినిట్స్ పట్టిన ప్రాబ్లమ్ ఉంది. దాని మీద పోరాటం చేయాలి. చేసి 30 సెకండ్స్‌కి తేగలుగుతున్నామో లేదో చెక్ చేసుకోవాలి. తేలకపోతున్నాం అనుకోండి, యూ జస్ట్ కీప్ ఇట్. రేపు ఎగ్జామ్‌లో ఆ క్వెషన్ కనబడింది అనుకోండి, ఈ క్వెషన్ నాకు 2 మినిట్స్ పడుతుంది కదా, ఈ 2 మినిట్స్‌లో అంటే యాక్చువల్‌గా అందరూ పోరాడి ప్రతి లెక్క చేయాలనుకుంటారండి. లేదండి, కొన్ని లెక్కలు వదిలేయాలి. ఏం వదిలేయాలి? అందరూ ఏమంటారంటే రాని వదిలేయాలంటారు. రాని వదిలేయాలని ఎవరు చెప్పే పని లేదు కదండి, వదిలేస్తాం. బట్ వచ్చి 2 మినిట్స్ పడుతుందని అబ్జర్వ్ చేశారు చూడండి, ఆ లెక్క వదిలేయాలి ఎగ్జామ్‌లో. అది బ్యూటీ అండి. అంటే వాట్ టు డూ తెలుస్తుంది కానీ పిల్లలకి వాట్ నాట్ టు డూ తెలియదండి. ఇది చెయ్యాలనుకుంటారే కానీ ఇది చేయకూడదు అని అనుకోరు. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యూజువల్గా ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే ఏ క్వశ్చన్కి ఎంతసేపు పట్టింది అనేది ఇంక్లూడింగ్ అవర్ ప్లాట్ఫామ్ క్లియర్గా ఇస్తామండి. అక్కడ ఇచ్చిన దాన్ని చూసుకోవాలి. ఎస్, నేను ఈ క్వశ్చన్ కనుక వదిలేసి ఉంటే ఇంకో 4 క్వశ్చన్లు చేసి ఉండేవాడిని అని ఐడెంటిఫై చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేశాక అవ్వట్లేదు అంటే వదిలేయాలి. గుర్తుపెట్టుకోవాలి ఆ క్వశ్చన్ని. ఎస్, ఈ పర్టికులర్ చాప్టర్లో ఈ పర్టికులర్ మోడల్ నాకు టైం పడుతుంది, వదిలేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరూ చేసే తప్పు ఏంటంటే పెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటారండి. నో, యాక్యురసీ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 40 క్వశ్చన్స్కి ఒకడు 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడండి, 13 కరెక్ట్ అయినాయి. 40 క్వశ్చన్స్కి మిగతా పోయిన 10 క్వశ్చన్స్కి హాఫ్ మార్క్స్ చొప్పున నెగిటివ్ 5 మార్క్స్ వచ్చినాయి. 30 పోయినాయి 5, ఫైనల్గా 25 మార్క్స్ వస్తాయి. అలా కాకుండా నేను 30 పెడితే 30కి 30 వస్తూ యాక్యురసీకి యాడ్ అయ్యి 34-35 మార్క్స్ వస్తాయండి. ఈ పిల్లలు ఈ విషయం తెలియదండి చాలా మందికి. అంటే యాక్యురసీ మెయింటైన్ చేయాలి. అంటే షూర్ షాట్, ఈ బిట్ పెట్టాము అంటే మార్క్ పడిపోవాల్సింది, అంతే తప్పించి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో థ్రోయింగ్ స్టోన్స్ అంటాం, రాళ్ళు వేసినట్టు రాళ్ళు వేసి మార్కులు పోగొట్టుకోకూడదండి. అక్కడ పోయేది 0.25 కాదు, 0.25తో పాటు యాక్యురసీలో యాడ్ అయ్యే మార్కులు ఉంటాయి చూడండి, అవి కూడా పోతాయి. యాక్యురసీ మ్యాటర్స్. ఎన్ని పెట్టాము అనేది కాదండి. బ్రీఫ్గా చెప్పాలంటే 2-3 పాయింట్లు అండి. కట్ ఆఫ్ మార్కులు తెలుసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎంత దూరంలో ఉన్నామో చూసుకోవాలి, తప్పులు ఏమేమి చేసామో చూసుకోవాలి, నెక్స్ట్ యాక్యురసీ మెయింటైన్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇంతవరకు చూసుకుంటే ప్రిలిమినరీ ఆరాంగా కంప్లీట్ చేయొచ్చు. స్ట్రాటజీ మోర్ ఇంపార్టెంట్. గ్రేట్ సార్. అంటే కామన్ సెన్స్తో కూడుకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటంటే మనం జాబ్ క్రాక్ చేయాలి అనుకున్నటువంటి సాధనలో పరిగెడుతూ ఉంటాం కాబట్టి నిజంగానే ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాము. 30 సెకండ్లో ఎలా క్లోజ్ చేసుకోవాలి, అది కూడా షూర్ షాట్ అనేటువంటిది ఈ గైడెన్స్ వల్లే తెలుస్తుంటుంది స్టూడెంట్స్కి కూడా. ఎనీవేస్, చాలా మంచి నాలెడ్జ్ సార్, చాలా మంచి సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫర్దర్గా మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే శ్రీధర్ గారి చేత అది వీడియో రూపంలో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ జాబ్ కనుక మీకు కల అయితే ఖచ్చితంగా శ్రీధర్ CCలో జాయిన్ అవ్వండి.